బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా వెలువడుతోంది. మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన తరువాత ఆ 4 మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది అంటున్నారు. అదనపు ఎస్పీ తిరుపతన్నతో ఆ 4 మాజీలు ఒక కాంటాక్ట్ లో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? లుకౌట్ నోటీసులు కూడా అంతకుముందు జారీ చేశారు, రెడ్ కార్నర్ నోటీసులతో పాటు. సో ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈసారి రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేశారు. చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే నకరకల్కి సంబంధించిన ఆయనకు నోటీసులు నిన్న విచారణకు రావాలని చెప్పేసి కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ నిన్న ఆయన విచారణకు హాజరు కాలేదు, తనకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈ నెల 14వ తారీఖు రోజు పోలీసు విచారణకు వస్తానని చెప్పేసి కూడా కేసు ఐఓ అయినటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం అందించడంతోనే 14వ తారీఖు కంపల్సరీగా రావాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టు తెలిసింది. అయితే తిరుపతన్న ద్వారా, ఎందుకంటే అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ద్వారా చిరుమర్తి లింగయ్య 10 సెల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చి వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, వారికి సంబంధించిన ప్రతి మూమెంట్ తనకు తెలియాలని చెప్పేసి కూడా అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య తిరుపతన్నకు నెంబర్స్ ఇచ్చినట్టు, కాల్స్ చేసినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ ఆధారాలతో పాటు మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మాబ్నార్ కావచ్చు, ఇటు నల్గొండకు సంబంధించిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరు కూడా చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత విచారణకు రావాల్సిందిగా పోలీసులు చెప్పినట్టు తెలిసింది. అయితే రాజకీయ నాయకులు ఇచ్చే సమాచారంతో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎక్కువగా బై ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ లో ఆ సమయంలో డబ్బులు రవాణాకు సంబంధించి పోలీసు వాహనాల్లోనే డబ్బులు వెళ్ళాయని చెప్పేసి పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి ఆధారాలు సేకరించి విచారించబోతున్నారు. చిరుమర్తి లింగయ్యని నెల 14వ తేదీన విచారించి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ నియోజకవర్గంలకు సంబంధించిన కొంతమందిపై టార్గెట్ గా పెట్టి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళకి పాత పరిచయాలు, ఎందుకంటే తిరుపతన్న నల్గొండ జిల్లాలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ పరిచయంతోనే చిరుమర్తి లింగయ్య కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అక్కడ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు తెలిసింది. వారిని బెదిరింపులకు గురి చేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా, లేకుంటే ఏ విధంగా లాభం పొందారనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలన్నిటిని కూడా ముందు ఉంచి విచారించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి సంబంధించిన మరో 4కి కూడా నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ దీని ఐఓగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ వెంకటగిరి ఏసీపీ వెంకటగిరి ఆయన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఆ కేసును స్పెషల్ కేసు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంకా పరారీలో ఉన్నాడు. ఆయన అమెరికాలోనే ఉండి ఇండియాకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి సంబంధించిన పాస్పోర్ట్ను కూడా పాస్పోర్ట్ అధికారులతో మాట్లాడి రద్దు చేయించడం జరిగింది. అతనిపై లుకౌట్ నోటీసులు, అదేవిధంగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా అమెరికా ఇంటర్పోల్ కి సంబంధించిన అధికారులతో ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఇప్పుడు రీసెంట్ గా రెడ్ కార్నర్ ఏదైతే గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతేనే చాలా కీలకమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కోర్టు కూడా ప్రభాకర్ రావుని అరెస్ట్ ఎందుకు చేయట్లేదని చెప్పేసి దర్యాప్తు బృందాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి రావడానికి సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు ఆర్డర్ తోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇటు సిఐడి తర్వాత సిబిఐ ద్వారా ప్రాసెస్ చేశారు. నేరుగా సిబిఐ డైరెక్టర్ను కూడా కలిసి ఈ కేసుకు సంబంధించి చాలా మంది వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారంతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించి, వ్యాపారులకు సంబంధించిన సెల్ ఫోన్లని ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి సంబంధించి విచారణ చేసేది ఉందని చెప్పేసి కూడా సిబిఐ డైరెక్టర్ కి ఈ కేసు రెడ్ కార్నర్ నోటీసుకి సంబంధించి ప్రాసెస్ త్వరగా అయ్యే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అమెరికా అధికారులకి సర్వ్
అయితే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం చూస్తుంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల వంతు రావడంతోనే రాజకీయ నాయకులు ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎవరిని నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారని చెప్పేసి కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడారని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు దర్యాప్తు బృందానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వారికి సంబంధించిన స్టేట్మెంటు, ఆధారాలు, అనేక ఎలక్ట్రానిక్ డివైజులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వీరందరికి సంబంధించిన సెల్ ఫోన్ డాటాని కూడా రీట్రీవ్ పోలీసులు చేశారు. దాని ఆధారంగానే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. వారు విచారణ అనంతరం ఒకవేళ విచారణకు సహకరించకుంటే అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కీలక వ్యక్తులు, బీఆర్ఎస్లో కీలక వ్యక్తుల ఆదేశాల మేరకే, సుప్రీం ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి రాధాకిషన్ రావు చెప్పారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నాడు అతను. అప్పుడు బీఆర్ఎస్లో అతనికి పదవి విరమణ అయినప్పటికీ కూడా స్పెషల్ కింద ఆయనను తీసుకొచ్చి ఓఎస్డీగా నియమించి అనేక వ్యాపారులను బెదిరింపులకు పాల్పడి ఎలక్షన్ల సమయంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా కొంతమంది వ్యాపారస్తులను కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆ వ్యాపారులను ఏ విధంగా బెదిరించారు, ఎక్కడి నుండి డబ్బులు తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇక రాజకీయ నాయకుల పైన కూడా గురిపెట్టబోతున్నారు. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయించారు, వాటి ద్వారా ఎలా లబ్ధి పొందారు, వీటన్నిటికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పూర్తి ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.